మైబాలో మరో హాట్ టాపిక్ ఏంటంటే చూద్దాం. మండలంలో ఇసుక పంచాయతీపై చర్చ. పోలీస్ స్టేషన్లోని ఇసుక మాయం, వేలంపాట విధానం పక్కన పెట్టి అధికారులపై మండిపడుతున్న ప్రజలు. మండలంలో ఇసుక మాయం ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత నెల 21వ తేదీన రెవెన్యూ పోలీసు అధికారులు సంయుక్తంగా 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లో ఉన్న ఇసుకను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను చిన్నగూడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిల్వ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రితం ఆ ఇసుక స్టేషన్ నుంచి మాయమైంది. పోలీస్ స్టేషన్ లో ఇసుక మాయమైంది. ఇసుక మాయం పోలీస్ స్టేషన్ లో జరగడం ప్రజల తీవ్ర అవమానాలకు గురవుతుంది. రక్షణ కోసం ఉంచిన ఇసుకను ఎవరు తీసుకెళ్లారు, ఎంత భద్రత ఉన్న స్టేషన్ లో నుంచి మాయం కావడం ఎలా సాధ్యం అంటూ స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియ ఎవరు అనే కోణంలో చర్చ సాగుతుంది. సాధారణ ప్రజల ఇసుక అయితే వెంటనే కేసులు వేస్తారు, కానీ పోలీస్ స్టేషన్ లో ఇసుక మాయమైతే మాత్రం ఎవరు స్పందించారా అని ప్రజలు మండిపడుతున్నారు. వేలంపాట విధానం ఎక్కడ? చట్ట ప్రకారం సీజ్ చేసిన ఇసుకను వేలంపాట పద్ధతిలో వేలం వేయాలి. కానీ ఈ ఘటనలో ఆ విధానం పూర్తిగా పక్కన పడింది. వేలంపాట జరగక ముందే ఇసుక మాయం కావడం అధికార నిర్లక్ష్యానికి, అవినీతికి, అనుమానాలకు దారితీస్తుంది. వేలంపాట జరగక ముందే మాయం అవ్వడం అంటే ముందే ప్లాన్ ఉన్నట్టే కదా అని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు. ఇసుక మాయమైందని గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో తెలుసుకునేలా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఆగ్రహం, విచారణ డిమాండ్. ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ విషయంపై నవతెలంగాణ చరవాణి ద్వారా ఎంఆర్ఓను వివరణ కోరగా మాకు సంబంధం లేదు, పోలీసులను అడగండి అంటూ దాటవేసి సమాధానం చెప్పారు. ఎస్ఐ వివరణ కోరగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మైబాలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే పోలీస్ వ్యవస్థలో కొన్ని కారణాలు జరుగుతున్నాయి. అదేంటంటే చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల క్రితం 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎంఆర్ఓను పోలీసులు సంయుక్తంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అయితే అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత అందులో ఉన్న ఇసుక మాయమైంది. సో అక్కడున్న ప్రజలు అంటే సామాన్య ప్రజలు మాత్రం లాఠీలతో కొట్టుకుంటా, రెవెన్యూ అధికారులు కేసులు చేస్తారు. మరి కేసు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఇసుక ఎక్కడ మాయమైంది? దొంగలు ఎవరు పడ్డారు? అసలు దొంగలు ఎవరు? పోలీస్ స్టేషన్ దొంగలు పడ్డారంటే ఇక సామాన్య పరిస్థితి ఏందని చెప్పి అక్కడున్న ప్రజలు మాట్లాడడం జరుగుతుంది. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇసుక వేలంపాట వేయాలి కదా అసలు యాక్చువల్ గా ఇసుక అంటే మహబాద్ జిల్లాలోనే ఎక్కడ వేలంపాట పట్టుకోగానే ఆడ పడేస్తాలు కథం ఎంబడే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఆర్ఐ వాళ్ళు కానీ పట్టుకున్నప్పుడు ఒక కాడ డంప్ చేసి వెళ్ళిపోతారు. సో ఎవరెవరో దొంగతనం చేస్తారంటే ఒక లెక్క. కానీ పోలీస్ స్టేషన్ లో ఇసుకని మాయవాడు. ఒక సందర్భంలో మరిపేడలో బెల్లం బస్తాలు మాయమైనాయి. కొన్ని సందర్భాలు అంటే కొత్తగా వచ్చిన ఎస్ఐలు చాలా వరకు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. మొన్న చూసుకుంటే మైబాద్లో ఒక యువకుడిని నిర్లక్ష్యంగా అమ్మనా బూతులు తిట్టినని చెప్పి ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిగా మాట్లాడడం జరిగింది. అంటే ఎట్లా అంటే తిట్టడం, నా డ్రెస్ మంట లేదని చెప్పి, ఆ షూ వేసుకున్నాడని చెప్పి, గడ్డ ఉందని చెప్పి, బొట్టు ఉందని చెప్పి, నన్ను ఇష్టం వచ్చిన తిట్టినని చెప్పి న్యూస్ చూసినాం. మరిపేడలో ఈ యొక్క న్యూస్ మళ్ళీ రీసెంట్ గానే మన కేసంద్రంలో కొత్తగా చార్జ్ తీసుకున్న ఎస్ఐ కూడా ఇష్టారీతంగా చేస్తున్నారని చెప్పి ఒక రకంగా ఆరోపణలు. ఇన్ని రకాల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఏది ఏమైనప్పటికీ ఇది చాలా దారుణమైన విషయం. పోలీసుల స్టేషన్ లో ఉన్నటువంటి ఇసుకకే భద్రత లేకపోతే ఎవరి భద్రత? ఎవరు అంటే కావాలనే కుమ్మక్కే, అవినీతి అక్రమాలు కావాలనే వీళ్ళందరూ కుమ్మక్కే చేస్తున్నట్టు, అనుమానాలు తావిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంఆర్ఓ, పోలీసులు, గ్రామ కార్యదర్శులు అంటే మొత్తం కుమ్మక్కయ్యే అవినీతి అక్రమాలకు అడ్డగా మారిందని చెప్పి అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సిఐ గారు, లేకపోతే తొర్రూరు డిఎస్పీ గారు, లేకపోతే జిల్లా ఎస్పీ గారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ప్రజలు కూడా డైరెక్ట్ గా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే పోలీస్ స్టేషన్ లో ఇసుక పోయినందుకు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి కంప్లైంట్ చేసే స్థితికి వాళ్ళు వచ్చిళ్ళు. అంటే వాళ్ళు ఇంత విసిగి వేశారు అంటే మా అయితే పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకోగానే ఆ ఇసుక మొత్తం మాయమవుతుంది. ఎట్లా మాయమవుతుంది ఇసుక అంటే వాళ్ళు చెప్పే విధానం చూస్తే ఎంఆర్ఓ నుంచి డబ్బులే, అన్ని రకాలుగా అవినీతి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకో పేపర్ లో చూస్తే పట్టుకున్న డబ్బులే, వదిలేసిన డబ్బులే, ఉంచిన డబ్బులే, వదిలేసిన డబ్బులే అని చెప్పి ఒక పేపర్ లో రాయడం జరిగింది. అంటే డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారా రీతిలో అక్కడ ప్రజలు గుసగుసలాడుతున్నారు. విచారణ డిమాండ్ కూడా కావాలి, ఆ ఇసుక దొరకాలి, వేలంపాట వేయాలి. లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద ఇప్పటికే చిన్నగూడూరులో కానీ నర్సులపేటలో కానీ ఇసుక మీద బాగా ఎట్లా అంటే తూతూ మంత్రంగా రైళ్లు జరిపి పట్టుకొని వదిలేయడం, డబ్బులు తీసుకోవడం ఇలా విస్తరణ జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓ మీద, పోలీస్ స్టేషన్ల మీద ఇట్లా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఒకసారి జిల్లా ఎస్పీ గారు కూడా విచారణ చేయడం జరిగింది. డంపుల కాడికి పోవడం జరిగింది, ట్రెంచ్ కొట్టడం జరిగింది. అంటే జిల్లా బాస్ అయినటువంటి ఎస్పీ గారు తన నైపుణ్యంతోని, తన ఆలోచన విధానంతో కొత్త రకంగా ముందుకు తీసుకెళ్ళిన ఎంత ప్రయత్నించినా కింద స్థాయి ఉన్నటువంటి ఎస్హెచ్ఓలు కానీ లేకపోతే కొంతమంది సక్రమంగా చేస్తున్నా, ఇంకొంతమంది మాత్రం ఇలా దొంగలు పడ్డారు బాబోయ్ అని సినిమా టైప్ లా ఉన్నది. ఒక సినిమాలో రాజావారి చేపల చెరువు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఈ ఇసుకని మాయం చేయడం అనేది ఘోరాతి ఘోరం. ఇలా ఎవరెవరు హస్తాలు ఉన్నాయి? అధికార హస్తం ఉందా, లేకపోతే లోకల్ లీడర్ల హస్తం ఉందా, పోలీసుల హస్తం ఉందా, ఎంఆర్ఓ హస్తం ఉందా, లేకపోతే డైరెక్ట్ పెద్ద తలకాయల హస్తం ఉన్నాయి అనేది బయటికి రావాలి. జిల్లాను మాత్రం అభివృద్ధి ఏమో కానీ అట్టడుగు వర్గానికి తీసుకుపోవడానికి, అట్టడుగు స్థాయికి తీసుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలు కూడా బయటికి తీసి ప్రజలకు తెలియజేయవలసిందిగా న్యూస్ తరపు నుంచి కూడా మేము కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.